ఓం సాయిరామ్. మీకు రైట్ సైడ్ లో రిబ్ కేజ్ కింద పెయిన్ ఉందంటే మీకు గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ లో రిబ్ కేజ్ కింద పెయిన్ ఉందంటే మీకు అల్సర్ ఉంది. మీకు సెంటర్ లో ఇక్కడ పెయిన్ ఉందంటే మీకు చాలా సివియర్ యాసిడిటీ అవుతుంది, ఇంకా హార్ట్ బర్న్ అవుతుంది. బీ కేర్ఫుల్, సగం భోజనమే చేయండి. ఇంకా మీకు బ్యాక్ సైడ్ తో నాభి కిందతో 2 ఫింగర్స్ కిందికి దాకా మీకు పెయిన్ వస్తుందంటే కిడ్నీలో మీకు స్టోన్ ఉంది. ఇంకా కింద నాభితో 5 ఫింగర్స్ కింద పోతే అక్కడ మీకు పెయిన్ ఉంటే మేల్ కి మేల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫీమేల్ కి ఫీమేల్ ఇష్యూస్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ లో పెయిన్ ఉంటే, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే మీరు కోకోనట్ వాటర్ లో కొంచెం 5 లీవ్స్, మీరు మంచి తులసి లీవ్స్ వేయండి, ఇంకా హాఫ్ లెమన్ సిట్రిక్ వేసి తర్వాత ఆ కోకోనట్ వాటర్ తాగండి. మీ స్టోన్స్ క్లియర్ అయిపోతుంది 60 days లో. లెఫ్ట్ సైడ్ లో మీకు పెయిన్ ఉంటే ఒక గ్లాస్ బాటిల్ గాడ్ జ్యూస్ తీసుకోండి. బిటర్ లేదు కదా, చేదు లేదు కదా చూసుకోండి. దాంట్లో గాన్ కతీరా వస్తుంది, 1 piece రాత్రికే నానబెట్టండి. చియా సీడ్స్ కూడా నానబెట్టండి, ½ టీ స్పూన్. ఇంకా మార్నింగ్ కి దానికి బాటిల్ గాడ్ జ్యూస్ లో మిక్స్ చేసి తాగితే మీ అల్సర్ 60 days లో క్లియర్ అయిపోతుంది. సెంటర్ లో స్టర్నమ్ బోన్ కింద మీకు పెయిన్ ఉంటే మీకు చాలా యాసిడిటీ అవుతుంది. సగం భోజనం మీరు ఇంత తింటే హాఫ్ చేసుకోండి, మీ యాసిడిటీ క్లియర్ అయిపోతుంది. మీకు కిడ్నీలో స్టోన్ ఉందంటే డబల్ సిబి జ్యూస్ తాగండి. డబల్ సి ఏముంది? క్యారెట్, కుకుంబర్, ఇంకా బీట్రూట్. క్యారెట్ జ్యూస్ లో క్యారెట్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ కిడ్నీ. ఇంకా బీట్రూట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, కిడ్నీలో స్వెల్లింగ్ పోతుంది. ఇంకా కుకుంబర్ మీ స్టోన్ కి మెల్ట్ చేసేస్తుంది. సో ఈ 3ది జ్యూస్ తీసి తాగితే 60 days తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీకు యూట్రస్ రిలేటెడ్ సంబంధమైన ప్రాబ్లం ఉంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళలో 1 టీ స్పూన్ A2 గిర్కావుకి మంచిగా నెయ్యి పెట్టి దాంట్లో సిప్ తాగండి. మీకు యూట్రస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతుంది 60 to 90 days లో. ఇంకా యూటీఐ ఇన్ఫెక్షన్ మేల్ కి కూడా అవుతుంది, ఫీమేల్ కి కూడా అవుతుంది. ఒక గ్లాస్ బాటిల్ గాడ్ జ్యూస్ ఉంటుంది కదా, బాటిల్ గాడ్ అంటే సొరకాయ జ్యూస్. సొరకాయ జ్యూస్ లో 5 తులసి లీవ్స్ వేసి కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి తాగేస్తే మీకు యూటీఐ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఓం సాయిరామ్.